వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 21వ అధ్యాయము. శ్రీ స్వామి అవతార విశిష్టత. విద్యాసాగరుడు: గురుదేవా, శ్రీ స్వామి అవతారము చాలా విశిష్టముగా ఉన్నది కదా. వారి ఆకారం, లక్షణాలు ఎలా ఉండేవి? అన్ని దత్తావతారములకు వారికి గల భేదమేమి? వివరంగా చెప్పండి అని ప్రార్థించగా నిత్యానంద యోగి: ఓ బాలక, నీవు చాలా చక్కని ప్రశ్నతో మంచి విషయం గుర్తుకు తెచ్చినావు. చాలా సంతోషము. శ్రీ స్వామివారి అవతారములో వారి లక్షణములను వివరంగా తెలిపెదను విను అని శ్రీ స్వామిని మనసారా ప్రార్థించి చెప్పబూనినాడు. ఇతర దత్తావతారాలకు శ్రీ అక్కల్కోట మహారాజ్కు స్వల్పమైన తేడాలు కనపడతాయి. శ్రీ నరసింహ సరస్వతి స్వామి సన్యాసి వేషములో ఉండేవారు. శ్రీ స్వామికి అటువంటి ఆశ్రమ చిహ్నాలేమీ లేవు. అంత మాత్రాన శ్రీ స్వామి సన్యాసి కారని కాదు. సన్యాసం అనేక విధాలు. వాటిలో పరమహంస, తుర్యాతీత, అవధూత సంప్రదాయాలలో దండము, కమండలము, కాషాయము మొదలైన నియమాల ఆవశ్యకత లేదు. ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందిన వారిలో కొందరిని అత్యాశ్రమి అంటారు. అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ సన్యాసాశ్రమాలు 4గింటికి అతీతులవ్వడం చేత ఈ 4గింటిలో ఏ ఆశ్రమము యొక్క నిబంధనలు వారికి చెందవు. శ్రీ స్వామి ఆ కోవకు చెందినవారు. శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి, శ్రీ నరసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు ఈ ముగ్గురు శ్రీ స్వామికి ముందున్న దత్తావతారములు. ఈ ముగ్గురికి శాంతగుణం ప్రధానం. కానీ శ్రీ స్వామిలో రుద్రాంశ ప్రధానంగా ఉండేదని కొంతమంది స్వామిని రుద్రావతారంగా కూడా భావించేవారు. అయితే నిర్వహించవలసిన జగత్ కళ్యాణ కార్యక్రమాన్ని అనుసరించి శ్రీ స్వామిలో రుద్రాంశ ప్రత్యేకంగా వ్యక్తం కావలసి వచ్చిందే కానీ వారి ఆంతర్యంలో సృష్టికి తమకు భేదమే లేని మహాశాంతమూర్తి, త్రిమూర్త్యాత్మకుడైన శుద్ధ జ్ఞానమూర్తి. శ్రీ స్వామి రూపంలో కూడా చాలా ప్రత్యేకత ఉన్నది. శ్రీ స్వామి ఎప్పుడూ బ్రహ్మానందంలో మునిగి ఉండేవారు. ఆయన రూపం చిత్రంగా ఉండేది. ఈయన వయోవృద్ధులైన అవధూత అయినప్పటికీ శరీరము ముడతలు పడక యవ్వనంలో లాగానే ఉండిపోయింది. ఆయనకు భయ సంకోచాలు లేవు. వారు సర్వజ్ఞులైనప్పటికీ అలా కనిపించేవారు కారు. వారి చేష్టలు పసిపిల్లల చేష్టల వలె ఉండేవి. ఆయన మాటలు ప్రేమతో నిండి మధురంగా ఉండేవి. ఎప్పుడూ ఆనందంలో మునిగి ఉండటం వల్ల ఉన్మత్త అవస్థలో ఉన్న శ్రీ స్వామి ఎవరినీ లక్ష్య పెట్టేవారు కారు. అందువలన సామాన్య ప్రజలకు ఆయనలోని గొప్పతనం గుర్తించడం చాలా కష్టమయ్యేది. ఆయన శరీరం చాలా పొడవు, ఆజానుబాహువు, పెద్ద బొజ్జ, విశాలమైన భుజాలు, తీవ్రమైన దృష్టి గల ఆయన స్ఫురద్రూపి. శరీరఛాయ గోధుమ వన్నె, చెవులు చాలా పెద్దవి. చెవి అడుగు భాగం చాలా పలుచగా ఉండి ప్రతి చిన్న కదలికకు బాగా కదులుతూ ఉండేవి. పెద్ద ముఖము, విశాలమైన నుదురు, నెరసిన కనుబొమ్మలుండేవి. ఆయన శరీరం గులాబీ పువ్వు వలె మృదువుగా ఉన్న చాలా ప్రాచీనంగానూ శక్తివంతంగానూ కనిపించేది. పాదాలు పొడవుగా ఉండేవి. ముఖాన తిలకం, ఎప్పుడూ కౌపీనం ధరించేవారు. అందమైన పలువరుస, లోతైన బొడ్డు, మెడలో స్ఫటికము, తులసి, రుద్రాక్షమాలలు, చెవులకు ప్రవాళాలు అనగా పగడములు, పొదిగిన బంగారు కుండలాలు ఉండేవి. శ్రీ స్వామి చేష్టలు వింతగా ఉండేవి. ఎప్పుడూ తనలో తానే మాట్లాడుకుంటూ చిరునవ్వు నవ్వుకుంటూ ఉండేవారు. ఒకప్పుడు రాళ్లను, చెట్లను ప్రేమతో లాలిస్తూ నా నుంచి నీకేం కావాలి అని అడిగేవారు. ఒక్కొక్కప్పుడు వేద మంత్రాలు, శ్లోకాలు, భజన కీర్తనలు ఆయన నోటి నుండి వెలువడుతుండేవి. మితభాషి కానీ
మాట్లాడిన కొద్ది మాటలు ఇతరుల హృదయాలలో దాగిన భావాలకు అన్వయించేవి. ఒక్కొక్కప్పుడు ఆయన మాటలు పరిభాషతో నిండి ఎవరికీ అర్థం కాకుండా ఉండేవి. ఆయన మరాఠీలోనూ హిందీలోనూ మాట్లాడుతుండేవారు. ఒక్కొక్క వాక్యం 3 సార్లు పలికేవారు. తరచూ చాలా చెడ్డ భాష, తిట్లు, బూతులు ఉండేవి. ఆయనకు హిందూ ముస్లింలు అన్న భేదం లేదు. తరచూ ఆ ఊళ్ళో ఉన్న షేక్ నూరుద్దీన్ దర్గా, ఖాజాపీర్ దర్గాలతో పాటు ఊర్లోని ఇతర ఆలయాలలో కూడా ఆయన కూర్చుంటుండేవారు. శ్రీ స్వామికి నియమిత దినచర్య అంటూ ఏమీ లేదు. నిత్యము స్నానము, వేషధారణలు కూడా ఉండేవి కావు. ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు భక్తులను స్నానం చేయించమని అడిగేవారు. ఒకప్పుడు ఒంటికి గంధము రాయించుకొని హారతి ఇప్పించుకునేవారు. ఆయన కొన్ని వారాలు సైతము స్నానం చేసేవారు కాదు. అటు శ్మశానం దగ్గర నుంచి ఇటు రాజభవనం వరకు ఆయనకు తోచినప్పుడు తోచిన చోటకు వెళ్ళి కూర్చునేవారు. తనకు మడి, ఆచారాలు, పట్టు, బట్ట అవసరం లేకపోయినా భక్తులను చాలామందిని ఆ నియమాలు పాటించమనేవారు. ఆయన లేచి నడవడం ప్రారంభిస్తే వారి వలె వేగంగాను అంత దూరము ఎవరూ నడవలేకపోయేవారు. ఒక్కొక్కప్పుడు మాట్లాడటం మొదలు పెడితే చాలాసేపు మాట్లాడేవారు. అట్లానే హుక్కా పీల్చడం మొదలు పెడితే చాలాసేపు అందులో లీనమైపోయేవారు. తరచూ చిన్నపిల్లలతో కలిసిపోయి ఆడుతుండేవారు. ఒకసారి శ్రీ స్వామి ఉన్మత్తావస్థలో ఒక దర్గాను కొట్టారు. దాని ముక్క విరిగింది. ఊరిలోని మహమ్మదీయులందరికీ కోపం వచ్చి ఆయనను కొట్టడానికి జట్టుగా ఆయన మీదకు బయలుదేరారు. ఆ వార్త వినిన శ్రీ స్వామి ఏమీ చలించలేదు. అక్కడ ఉన్న ఒక భక్తుడిని పిలిచి అక్కడున్న ఒక నల్ల కుక్కను నేలకేసి గట్టిగా అదిమి పట్టమన్నారు. అంతలో ఆ ముస్లిముల ఇళ్లలో చాలా విపత్తులు కలిగాయి. వాటిని పరిష్కరించుకోవడానికి వాళ్ళ ఇళ్లకు బయలుదేరవలసి వచ్చింది. కొంతసేపటికి ఒక ముస్లిం వృద్ధుడు తక్కిన వారందరినీ సమావేశపరిచి శ్రీ స్వామి ఒక గొప్ప ఔలియా అనగా సిద్ధపురుషుడు అని అర్థము అని ఆయనతో వైరం పెట్టుకోవడం తగదని వారించాడు. శ్రీ స్వామికి కుక్కలన్నా ఆవులన్నా మహా ఆపేక్ష. కాషాయపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం. తినుబండారాలలో జంతికలు, ఉల్లిపాయ కూర అంటే ఎక్కువ ఇష్టము. ఆయన నిత్యకృత్యం ఒకటి మాత్రం ఉండేది. ప్రతి ఉదయం తప్పక విధిగా 2 సార్లు ఆచమనం చేసేవారు. అన్నం కూడా ఎవరన్నా తినిపించవలసి వచ్చేది. ఒక్కొక్కప్పుడు శ్రీ స్వామి పసిపిల్లవాని వలె మారాం చేస్తే భక్తులెంతో ఓర్పుతో లాలించి అన్నం తినిపించవలసి వచ్చేది. నిద్రపోయేటప్పుడు ముఖం నిండా ముసుగు పెట్టుకొని పొడుగునా ఏదో ఒకటి మాట్లాడుతూ నిద్రించేవారు. చాలా స్వల్పకాలం మాత్రమే గుర్రు పెట్టి నిద్రపోయేవారు. శ్రీ స్వామి దర్శనానికి రోజు 2-3 వేల మంది జనం వచ్చిపోతుండేవారు. భజనలు, కీర్తనలు జరుగుతుండేవి. భక్తులు రుచికరమైన పదార్థాలు ఎన్నో తీసుకొచ్చి సమర్పించినా ఎప్పుడో కానీ ఆయన వాటిని తినేవారు కాదు. ఒకసారి రకరకాల పిండి వంటలు ముందు పెట్టుకొని శ్రీ స్వామి కూర్చొని ఉండగా చూచిన ఒక భక్తుడికి సందేహం కలిగింది. నిజమైన సాధువుకు రుచికరమైన పదార్థాల మీద మక్కువెందుకు అనిపించింది. కానీ అతనికి తన భావాన్ని వెలుబుచ్చేందుకు ధైర్యం లేకపోయింది. కానీ శ్రీ స్వామికి తెలియనిదేముంది. వెంటనే ఆ తినుబండారాల నవతల పారేశారు శ్రీ స్వామి. తర్వాత 2 సేర్లు పచ్చిమిరపకాయలు తెప్పించి తిని నీరు త్రాగి కూర్చున్నారు శ్రీ స్వామి. అదే భక్తుని సందేహానికి వారి సమాధానం. శ్రీ స్వామి ఒక్కొక్కప్పుడు తినుబండారాలతో చిన్న పిల్లల వలె ఆడుకునేవారు. విగ్రహాల చాటున పప్పులు, రాళ్ళు, గోళీలు దాచుకునేవారు. విద్యాసాగర శ్రీ స్వామివారి కీర్తి నలుదిశలా వ్యాప్తి చెందినది. అనేక మంది వారిని దర్శించడానికి అనేక ప్రాంతముల నుండి వచ్చేవారు. వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. షోలాపూర్ జిల్లాలో ఇంజనీరుగా పనిచేసిన ఒక ఐరోపా దేశస్థుడు శ్రీ స్వామిని గురించి ఇతరులు తెలుపగా సంతానహీనుడైన అతను సంతానము లభించునేమోనను కోరికతో అక్కల్కోటలో శ్రీ స్వామిని దర్శించటానికి వచ్చాడు. వాడు శ్రీ స్వామి వారి రూపమును, చేష్టలను, వారి వింత ధోరణిని చూచిన తర్వాత ఆయన పిచ్చివాడేమోనన్న అనుమానం కలిగింది. ప్రజలు అనవసరంగా ఈయనను మహాత్ముడని సేవించుచున్నారేమో అనుకుని తాను అక్కడికి రావటము కూడా తెలివి తక్కువ పనేమో అని అనుకొని చుండగానే శ్రీ స్వామి వారిని చూచి అతనితో, ఓయి, నీవు సంతానం అడగటానికి ఇక్కడికి వచ్చినావు కదా, 1 సంవత్సరములోగా నీకు సంతానము కలుగుతుంది, కొడుకు పుడతాడు పో అని అన్నారు. అతను తన మనస్సును, కోరికను ఇంత తేలికగా గ్రహించిన వ్యక్తి చాలా గొప్పవాడని,
తానే ఈ విషయం గ్రహించలేక పొరపాటు పడ్డానని తలచి మనస్ఫూర్తిగా శ్రీ స్వామికి శరణాగతుడైనాడు. శ్రీ స్వామిని తరచుగా దర్శిస్తుండేవాడు. శ్రీ స్వామి ఆశీర్వచనముతో వానికి 1 సంవత్సరములో పుత్ర సంతానం కలిగినది. అవధూతలను కేవలం స్థూల దర్శనముతో వారిలోని శక్తిని గ్రహించలేము. సూక్ష్మ దృష్టి, జ్ఞాన నేత్రం కావాలి. అప్పుడు కానీ వారి నిజస్వరూపము గ్రహించలేము అని విశ్వసించి వారి లీలలను కొనియాడుతుండేవారు. అలాగే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఒక యూదు డాక్టరు బొంబాయిలో జంషెడ్ జిజాబాయి హాస్పిటల్లో కళ్ళ డాక్టరుగా పనిచేయుచుండేవారు. అతను ఒకసారి క్రిస్మస్ సెలవులకు భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు దర్శించటానికి అక్కల్కోట వచ్చినాడు. అతడు రాగానే శ్రీ స్వామి అతని కేసి చూస్తూనే, ఎన్ని వేల మంది కళ్ళకు శస్త్రచికిత్స చేసి ఉంటావు, ఎంతమందికి అంధత్వం ప్రాప్తించిందో అని అన్నారు. ఆ డాక్టర్కు తాను గొప్ప డాక్టరును అని గర్వం ఉండేది. శ్రీ స్వామి సర్వజ్ఞత్వాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. శ్రీ స్వామి వారి మాటలు వినగానే అతని అహంభావము దిగజారిపోయినది, పశ్చాత్తాపము కలిగినది. శ్రీ స్వామి వారి మాటలలో సత్యమున్నదేమో అని కూడా అనిపించింది. అలా అతనిలోని అహంకారమును అణచివేసి వాని దృష్టిని సరిచేసి తనను తాను గుర్తించుకునేటట్లు చేశారు. అతనికి శ్రీ స్వామివారిపై మంచి విశ్వాసము కుదిరింది. శ్రీ స్వామివారికి మంచి భక్తుడై తన ఉద్యోగం విరమించిన తరువాత అక్కల్కోటలోనే స్వామి సేవలో తమ జీవితం గడిపినాడు. అక్కల్కోట రాజు వద్ద పెద్ద ఉద్యోగిగానున్న జంబూ సాహెబ్ అనువాడు అధికార బలముతో చాలా నిరంకుశముగా ఉంటుండేవాడు. తనకంటే చిన్న ఉద్యోగుల పట్ల అతి క్రూరంగా ప్రవర్తించేవాడు. ఒకనాడు రాజుగారి ఉద్యానవనములో తిరుగుచుండగా స్నానానికి వచ్చిన చిన్న ఉద్యోగి కాండు నానా వార్కిస్ అనువానిని తమ కాళ్ళు కడగమని ఆదేశించాడు. కాళ్ళు కడుగు సమయంలో కొంచెం లోపం చూపించి వానిని నానా విధములుగా బండబూతులతో తిట్టుతూ కోపముతో విచక్షణ జ్ఞానమును మరచి వానిని చితకబాది మెడ పట్టుకుని తోటలోంచి బయటకు గెంటించాడు. కాండు నానా వార్కిస్ చాలా పెద్ద మనిషి, శ్రీ స్వామి సమర్థులకు భక్తుడు. అతడు చేయనది లేక బాధపడుతూ శ్రీ స్వామి వద్దకు వచ్చి తనకు జరిగిన అవమానమును గురించి శ్రీ స్వామికి విన్నవించుకున్నాడు. శ్రీ స్వామి అంతా విని ఊరకే ఉండిపోయారు, ఏమీ మాట్లాడలేదు. ఒకనాడు శ్రీ స్వామివారు జంబూ సాహెబ్ బంగళాకు వెళ్ళిరి. జంబూ సాహెబ్ ఆశ్చర్యము పొంది వెంటనే నౌకర్లతో ఒక ఉచితాసనము ఏర్పాటు చేయించి శ్రీ స్వామిని ఆసీనులు కండని ప్రార్థించెను. శ్రీ స్వామి సమర్థులు కూర్చోలేదు. వానిని నిశితంగా చూచుచూ తీవ్రముగా, ఓరి, నీవు బియ్యము కడిగిన నీరు గంజి తాగి బతకవలసి వస్తుంది అని చెప్పేసి వచ్చేశారు. అతనికి శ్రీ స్వామి మాటలకు అర్థం కాలేదు. అతనికి భయము కలిగినది. కొన్నాళ్లకు తోటలో ఒక పాము అతనిని కాటేసినది. తీవ్రమైన బాధకు గురి అయినాడు. డాక్టర్లు ఎంతగా వైద్యము చేసినా ప్రయోజనం లేకపోయింది. అతడు కదలకుండా కూర్చోవలసి వచ్చింది. అతడి అహంకారము పూర్తిగా పడిపోయింది. డాక్టర్ కాలు పూర్తిగా తీసేయాలని చెప్పారు. అతనికి కాలు తీయించుకోవడం ఇష్టం లేదు. అతనికి చాలా భయము కలిగినది. దిక్కుతోచక శ్రీ స్వామిని అతి కష్టం మీద దర్శించినాడు. కానీ శ్రీ స్వామి అతనితో మాట్లాడటానికి ఇష్టపడలేదు. అతడు శ్రీ స్వామి భక్తుడైన మోరాపంతు కాశీ అను మిత్రుని ద్వారా శ్రీ స్వామి తనను రక్షించమని అతి దీనంగా ప్రార్థించుచూ విన్నపము పంపుకొన్నాడు. అప్పుడు శ్రీ స్వామివారికి దయ కలిగి అతనికి ఆహారం తినకుండా బియ్యము కడిగిన నీరు గంజి తాగమని, ఉల్లిపాయ పథ్యం చేయమని, అట్లు చేసినచో ఆరోగ్యము కలుగునని తెలిపిరి. జంబూ సాహెబ్ ఆ విధంగానే 8 రోజులు చేయగానే అతని కాలు బాగుపడి దానిపైన నిలువబడెను. అందరూ ఆశ్చర్యపడిరి. డాక్టరు శ్రీ స్వామివారి అనుగ్రహమునకు వారి వాక్కులకు ఆశ్చర్యపడెను. నాటి నుండి జంబూ సాహెబ్ పూర్తిగా మారిపోయెను. వాడు తన క్రూరత్వమును విడనాడి శాంతము పొంది శ్రీ స్వామివారిపై భక్తి కుదిరి వారిని సేవించుచుండెను. శ్రీ స్వామివారు వాని అహంకారమును గర్వమును తొలగించి పూర్తిగా సన్మార్గములో నడిపిరి. శ్రీ స్వామివారి మాటలు అంత బలమైనవి. ఆయన ఇతరుల స్వభావములలోని చెడును నిర్మూలించటానికి, వారిని సన్మార్గులుగా చేయటానికి అవసరమైనప్పుడల్లా ఇలాగే చేస్తుండేవారు.
బొంబాయి నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు షేర్ మార్కెట్లో చాలా పేరు ధనము సంపాదించినాడు. కానీ అతనికి సంతానము కలగలేదు. దానివలన అతనికి ఎంత ధనం ఉన్నా సంతోషం కరువైనది. అతడు దత్తభక్తుడు. ఒకసారి భార్య సమేతంగా అతను శ్రీక్షేత్ర గాణగాపురం వెళ్ళి శ్రీ దత్తాత్రేయ స్వామిని నిర్గుణ పాదుకలను దర్శించి తనకు సంతానము కలిగితే 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టించగలను అని మొక్కున్నాడు. శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహముతో 1 సంవత్సరంలోగా వానికి సంతానము కలిగినది. వారు చాలా ఆనందమును పొందిరి. కానీ సంతానము కలిగిన కొంతకాలమునకే వారికి వ్యాపారములో అపార నష్టము కలిగినది. ఆస్తులన్నీ పోయాయి. అతి బీదస్థితి కలిగినది. ఆ దిగులుతో అనారోగ్యంతో గుండె నొప్పి వచ్చి అతను చనిపోయాడు. అతని భార్య ఓర్పుతో కష్టాలన్నింటినీ ఎదుర్కొన్నది. కాలక్రమమున ఆమెకు గాణగాపురమున తన భర్త మొక్కుకొన్న మొక్కు గుర్తుకు వస్తూనే ఉండేది. దానికి ఏమీ చేయలేని స్థితికి బాధపడుతుండేది. ఒకనాడు ఆమె తన పొరుగున ఉన్న ఇల్లాలితో తన మొక్కు విషయం తెలిసి బాధపడినది. అందులకు ఆ ఇల్లాలు ఆమెకు తిరిగి గాణగాపురం వెళ్ళి అక్కడే శ్రీదత్తమూర్తికి తన బాధను నివేదించుకుంటే ఆ దయామయుడే మొక్కును చెల్లించుకునే మార్గం కూడా చూపుతాడని ధైర్యం చెప్పింది. వెంటనే ఆమె తన కుమారుణ్ణి తీసుకొని శ్రీక్షేత్ర గాణగాపురం వెళ్ళినది. శ్రీ స్వామివారి నిర్గుణ పాదుకలను శరణు వేడింది. ఆ రాత్రి ఆమెకు స్వప్నంలో శ్రీదత్తమూర్తి కనిపించి అక్కల్కోట వెళ్ళి అక్కడున్న శ్రీ స్వామి సమర్థులకు భోజనం పెట్టు, 1000 మందికి భోజనం పెట్టినట్లు అవుతుంది అని చెప్పి అదృశ్యమైనారు. తెల్లవారి ఆమె సంతోషంతో అక్కల్కోటకు వెళ్ళినది. అక్కడ చిన్న పిల్లవానిలాగా రోడ్డు మీద ఆడుకొనుచున్న శ్రీ స్వామిని చూసి సాష్టాంగ నమస్కారం చేసినది. ఆమె భక్తికి మెచ్చి శ్రీ స్వామి ఆమెను దగ్గరకు పిలిచి తనకు భోజనం పెట్టమని అడిగినారు. మరింత ఆనందంతో ఆమె ఆయనకు భోజనం వడ్డించింది. భోజనం అవగానే తన చరిత్ర ఏమీ వారికి చెప్పకముందే శ్రీ స్వామివారు, అమ్మాయి 1000 మంది బ్రాహ్మణులకు భోజనం ముట్టినది, దిగులు పడకు అన్నారు. ఆయన కరుణకు గాణగాపురములో తనకు వచ్చిన నిదర్శనం నెరవేరినందుకు ఆమె కళ్ళు ఆనంద భాష్పాలతో నిండినాయి. అత్యంత దీనస్థితిలో కూడా దైవానికి మొక్కు తీర్చాలనే సద్భావము ఆమెను శ్రీ స్వామీజీ లాంటి దివ్య పురుషుని ఆశీస్సులు అందుకునేలా చేసింది. ఆమెకు ఆమె పుత్రునికి శ్రీ స్వామివారి ఆశీర్వచనము దొరికినందుకు ఆ ఇల్లాలు చాలా తృప్తి నంది ఆనందముగా తిరిగి తన గృహమునకు చేరినది. తరచూ శ్రీ స్వామిని దర్శించుచు తన కుమారుణ్ణి పెంచి పెద్దవాణ్ణి చేసింది. విద్యాసాగర, అవధూతలు మహాత్ములకు భూత భవిష్యత్ వర్తమానాలు పూర్తిగా అవగతము. వారు తమ భక్తులను అన్ని విధాలా రక్షించి కాపాడుతారు. అందులకు వారు అనేక విధాలుగా ఆదేశించుతారు. కానీ భక్తులే వారి ఆజ్ఞలలోని మర్మము తెలుసుకోలేరు. ఓర్పు లేక తొందరపడి వారి ఆజ్ఞలను ఉల్లంఘించి కష్టములను కొని తెచ్చుకుంటారు. అటువంటి సన్నివేశం ఒకటి శ్రీ స్వామి సన్నిధిలో జరిగినది విను అని సన్నివేశము చెప్పబూనినాడు. బాబూజీ సితారాలో పోస్టల్ సూపరింటెండెంట్గా పనిచేయచు శని ఆదివారములలోనూ సెలవు దినములలోనూ శ్రీ స్వామివారిని దర్శించుకొని పోతూ ఉండేవాడు. ఒకనాడు ఆదివారం శ్రీ స్వామిని దర్శించి తిరిగి వెళ్ళటానికి శ్రీ స్వామిని సెలవడిగాడు. అప్పుడు శ్రీ స్వామివారు, ఎక్కడికి వెళ్ళేది? కూర్చో అని కసిరి కూర్చోబెట్టారు. కొంత సమయం తర్వాత తిరిగి ప్రార్థించినారు. శ్రీ స్వామి, తొందరేమున్నది, కూర్చో అన్నారు. అతనికి మరుసటి రోజున ఆఫీసులో హాజరు కావలసి ఉన్నది. అందుచేత సందిగ్ధంలో పడ్డాడు. కొంతసేపు ఆలోచించి తిరిగి శ్రీ స్వామిని సెలవు అడిగినాడు. అప్పుడు శ్రీ స్వామి అతనిని దగ్గరగా పిలిచి హిందీలో, నదీ కినారే పార్ రహా హై అని, నది ఒడ్డు దాటి పారుతుంది, వరద తీవ్రముగా ఉన్నది, తొందరపడవద్దని హెచ్చరించారు. అయినా అతను విశ్వసించక ఆఫీసుకు హాజరు కావాలని అదే ఆలోచనతో శ్రీ స్వామికి తెలియకుండా మెల్లగా అక్కడి నుండి జారుకుని బయటకు వచ్చి కరూబ్గామా అనగా కదురుగావా రైల్వే స్టేషన్ చేరాడు. ఉధృతమైన వరద కారణంగా కృష్ణానదిపై వంతెన మునిగిపోయింది. రైళ్ల రాకపోకలు ఆగిపోయినాయి. ఎటు కాని స్థితిలో తీవ్రమైన చలిలో రైల్వే స్టేషన్లోనే అతడు గడపవలసి వచ్చింది. శ్రీ స్వామి మాటలను త్రోసిపుచ్చి వచ్చినందుకు ఫలితం అనుభవిస్తున్నానని బాధపడ్డాడు. మరుసటి ఉదయానికి కానీ అతడు ప్రయాణం చేయలేకపోయినాడు. అందువలన విద్యాసాగర, సంశయాత్ములు, శ్రద్ధ లేని వారు ఇలాగే బాధలకు గురి కావలసి వస్తుంది. దివ్య పురుషుల సాన్నిహిత్యమును వారి ఆశీర్వచనము పొందుటకు
భక్తులు సమర్పించవలసిన కానుకలు వారి ఆజ్ఞల యందు సంపూర్ణ శ్రద్ధ, శరణాగత భావము అని ఈ రెండు చాలా ముఖ్యము. అవే వారికి సంపూర్ణ ఫలితము, దివ్యమైన జీవితమును ఇవ్వగలుగుతాయి. ముఖ్యముగా గురుభక్తి, విశ్వాసము అతి ముఖ్యమైన ఆభరణములు. అనుమానము పాపము. విశ్వాసము ఆత్మజ్ఞానమును కలుగజేయును, అనుమానము సర్వనాశనమును కూర్చును. కావున నీవు అత్యంత విశ్వాసముతోనూ భక్తి శ్రద్ధలతోనూ శ్రీ స్వామిని దర్శించి ఆత్మానందమును పొందగలవు అని దీవించినారు. పాఠకులారా, మహాత్ముల దీవెనలను, ఆజ్ఞలను వినమ్రతతో స్వీకరించి వానిలోని నిగూఢమైన విషయమును గ్రహించండి. విశ్వాసమును సడలనివ్వకండి. విజయమును, జీవితానందమును, ఆత్మానందమును, పరమానందమును పొందండి. జై అవధూత చింతన గురుదేవదత్త. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 21వ అధ్యాయము సంపూర్ణం.